భరద్వాజ్ గారు అఖండ 2 సెప్టెంబర్ 25 వస్తుందని చెప్పేసి అనుకున్నారు మొన్నటి వరకు. అవును, వాళ్ళు పోస్ట్పోన్ చేస్తామని చెప్పి రిలీజ్ చేసేసారు, బయటికి చెప్పేశారు చెప్పేశారు. అధికారికంగా. దీనిపైన బాలకృష్ణ గారి అభిమానుల రియాక్షన్ ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ ఉన్నటువంటి అంశంగా మారింది. Yes. క్యూరియాసిటీ అని కాదు కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ, అనేది. అంటే అదొకటి. దీనికి అసలు పోస్ట్పోన్ అవ్వటం వల్ల దీనికి ప్లస్ మైనస్ అనేది మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. అంటే వాళ్ళ రియాక్షన్ పాజిటివ్గా ఉంటే గనక వాళ్ళు ఆనందంగానే ఉన్నారని. అంటే నిజానికి ఆనందంగానే ఉన్నారు వాళ్ళు. ఆనందంగా ఉండాలి, ఎందుకంటే సోలో రిలీజ్కి వెళ్తోంది సినిమా. సోలో రిలీజ్కి వెళ్ళటము, రెండోది ఈ సినిమాకి సంబంధించి బాలకృష్ణ గారు మొదటిసారిగా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు ఈ సినిమాతో. కాబట్టి సోలో రిలీజ్కి పెడితే అది కూడా పాన్ ఇండియా సినిమానే. ఇప్పుడు సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్ కోసం వస్తున్న సినిమానే. కాబట్టి రెండోది అది హిందీ ఆడియన్స్ని అలరించేటువంటి జానర్ అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో రెండు ఏరియాల్లో పోటీకి వెళ్ళటం అనేది ఎక్కడైనా ఇబ్బంది కలగచ్చు. కాబట్టి సోలో డేట్కి వెళ్ళటం అనేది ఫ్యాన్స్ని ఆనందపరుస్తున్నటువంటి అంశమే. ఓకే. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక పెద్ద నెంబర్ చూడాలి అని బలంగా అనుకుంటున్నారు వాళ్ళు. ఆ కోరిక నెరవేర్చే సినిమాగా అఖండ 2 డెఫినెట్గా ఉంటుంది అని బలంగా నమ్ముతున్నారు అన్ని విధాలుగాను. అంటే ఆ సినిమాకి సంబంధించి లైనప్ కూడా బాగుంది. అంటే బోయపాటితో ఇప్పటివరకు ఆయన క్రియేట్ చేస్తూ వస్తున్నది ప్రతిదీ మొదటి సినిమాని మించి ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ వరుసలో ఈ సినిమా కూడా దాన్ని మించి ఉండాలంటే సోలో డేట్ అయితే బాగుంటుంది అనేది. రెండోది ఒక వార్త నడుస్తోంది, ఇది పండగకు వస్తుందేమో ఇది కూడా అని. అంటే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసినప్పుడు అది డెఫినెట్గా పండగకి వెళ్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ పండగ హడావిడిలో ఈ సినిమా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. అంటే పోటీ ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడే పోటీ ఉంది ఆల్రెడీ. సెప్టెంబర్ 25 నుంచి షిఫ్ట్ అయ్యారంటేనే సోలో డేట్ కోసం. దానికి ఏ కారణం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళైతే టెక్నికల్ రీజన్ అని చెప్తున్నారు. అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి విఎఫ్ఎక్స్, ఇతర పనులు, ఆర్ఆర్, విఎఫ్ఎక్స్ దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవో నడుస్తున్నాయి ఇంకా. క్వాలిటీ కోసం మేము షిఫ్ట్ అయ్యామన్నారు. అవును, క్వాలిటీ కోసం షిఫ్ట్ అవ్వటం. క్వాలిటీ ఎందుకంటే కంపారిటివ్గా అది పెద్ద మార్కెట్ని వాళ్ళు ఈసారి పెద్ద మార్కెట్ అటెన్షన్ డ్రా చేయటం కోసం వెళ్తున్న సినిమా ఇది. అందుకని డెఫినెట్గా క్లీన్గా ఉండాలి సినిమా, క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ కోసం వీళ్ళు కొంత టైం తీసుకోవాలి అని అనుకున్నారు అంతే. అంతకుమించి వేరే రీజన్ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. అది ఒక పాట ఏదో బ్యాలెన్స్ ఉందని చాలా కాలం క్రితం వినిపించిన మాట. అవును. దాని మీద వచ్చినటువంటి గ్లిమ్సెస్ వీటన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ ఉంది, క్వాలిటీగా ఉన్నాయి. అంటే మనం జనరల్గా ఈ విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉన్నటువంటి సినిమాలకు సంబంధించిన గ్లిమ్సెస్ రిలీజ్ అయినప్పుడు ఓ టెన్షన్ మొదలవుతుంది జనాలకి. ఆ టెన్షన్ అఖండ 2కి లేదు. ఓకే. అది క్లీన్గా ఉంది, జనం నుంచి మంచి రెస్పాన్స్ని రాబట్టింది. కాబట్టి దాంతో అంచనాలు పెరిగినాయి ఈ సినిమా మీద. ఈ పెరిగిన అంచనాలు సోలో డేట్ అయితే కనుక డెఫినెట్గా సినిమాకు ఉపయోగపడుతుంది అనే అభిప్రాయంతో ఫ్యాన్స్ ఉన్నారు. కొత్త మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సౌత్లో కూడా ఈసారి పెద్ద రిలీజ్ ఉంటుంది అది. అవును, గతంతో పోలిస్తే. అందుకని ఇన్ని విధాల దీనికి అవకాశం ఉంది. కాబట్టి సోలో డేట్ అనేది ఇప్పుడు ఫ్యాన్స్ని ఆనందపరుస్తున్న విషయం. వాళ్ళేమి అదేదో ఈ పోటీలో నుంచి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక విషాదము, లేకపోతే డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు అనేటువంటి ఆందోళనతో అయితే లేరు. ఓకే. ఒక బెటర్ డేట్ కోసమే వీళ్ళు షిఫ్ట్ తీసుకున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ బెటర్ డేట్ ఏమిటి అనేది అందరితోనూ చర్చించి ఒక సముచిత నిర్ణయం తీసుకుని, బహుశా నేను అనుకోవటం ఇంకొక 15-20 రోజుల్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది డేట్కి సంబంధించి. ఈ 15-20 రోజులు వెయిట్ చేయాలి. ఈ 15-20 రోజుల తర్వాత ఈ సంవత్సరం ఉంటుందా, నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అనేది వాళ్ళు ఎలాగూ క్లారిటీ ఇస్తారు. చాలా సినిమాలకి డేట్లు షిఫ్ట్ అవుతున్నాయి. మనం నిజానికి శంకర్ వరప్రసాద్ గారి కంటే ముందు రిలీజ్ అవుతుంది అని కదా అందరూ అంచనా ఆ సినిమా విశ్వంభర. కానీ డ్యూ టు టెక్నికల్ రీజన్సే వాళ్ళు సమ్మర్కి వెళ్ళారు. కాబట్టి ఈ సినిమాకు కూడా గ్యాప్ తీసుకుందాం అని అనుకున్నారు అంతే. ఈ గ్యాప్ అనేది గౌరవప్రదంగానే ఉంటుంది, సినిమాకు ఉపయోగపడే పద్ధతిలోనే ఉంటుంది. ఓకే. అందుకని ఇదే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా. ఇదే మూడ్లో ఉన్నారు. ఈ మూడ్లో ఉన్నారు కాబట్టి షిఫ్ట్ అనేది పెద్ద ఇబ్బంది కాదు. ఫ్యాన్స్ హాయిగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు.
ఈ సినిమాకు సోలో డేట్ అతి తొందరగా వీళ్ళు చెప్పేస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు.